హాయ్ గాయస్, వెల్కమ్ టు సిపిఆర్ ఫ్యామిలీ. ఏదో వీడియో వచ్చేసిందంటే ఏం లేదు గాయస్, నాకు బోర్ కొడుతుంది, మీతో ఏమైనా షేర్ చేసుకోవాలని వచ్చిన. అంటే మీకు పాత వీడియోలో చెప్పిన కదా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందని. ఏంటంటే కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, బయట సిచ్యువేషన్ వల్ల కొంచెం చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిన. అంటే ఏమైనా మనకు ప్రాబ్లం వచ్చిందంటే ఏం ఆలోచిస్తున్నాం అంటే, అరే మనకే వస్తాయి ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏం చేసినా ఒకటి తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయా? ఇదేనా మన లైఫ్? ఇంకెందుకు లైఫ్, చచ్చిపోదామని చాలామంది థాట్స్ వస్తాయి బాయ్. నేను చాలా ఫేస్ చేసిన. ఒకటే చెప్తున్నాను నా తరపు నుంచి, ఏం తప్పుగా అనుకోకండి గాయస్. ఒకటే చెప్తాను, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేద్దాం. అరే ఈ రోజు కాకపోతే ఏ రోజు ఒక్కసారి సక్సెస్ అయి వస్తుంది కదా, వన్ డే ఒక్కరోజు అవుతుంది. నువ్వు ఫేస్ చేసి చూడు, నువ్వు ఫైట్ చేసి చూడు. లేదు నేను ఫైట్ చేయలేను, నేను ఇట్లా ఉన్నాను బ్రో, ఏం రాదు. నువ్వే బాధపడతావు, నువ్వే వీక్ అయిపోతావు, నీ బాడీ వీక్ అవుతుంది, నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అవుతావు. ఏం ఎవ్వరు మా అంటే మీ పేరెంట్స్ వస్తారు, పైసలు పడతారు, వాళ్ళ టెన్షన్ వాళ్ళు ఉంటాయి, వాళ్ళు డిప్రెషన్ వెళ్తారు. నీ వల్ల నీ ఫ్యామిలీ డిప్రెషన్ వెళ్తారు కూడా ఆలోచించుకొని. సేమ్ నా సిచ్యువేషన్ కూడా అట్లానే అయింది. నేను కొంచెం అక్కడికి వెళ్ళి ఆ డిప్రెషన్కి వెళ్ళి బయటకు వచ్చిన. చెప్తున్నా గైస్, ప్లీజ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేద్దాం. ఏదో ఒక్కరోజైనా సక్సెస్ అయినా వస్తుంది కదా. నువ్వు అట్లానే ఉంటే, నువ్వు ఆ డిప్రెషన్ ఉంటే ఏం వస్తుంది గాయస్? అరే నేను బాధపడతా, అందరు ఎవ్వరు బాధపడరు గాయస్. నువ్వు బాధపడితే నీదే బాధ. ఇంట్లో మా అంటే 2-3 సార్లు చూస్తారు, వదిలేస్తారు, వాడు బాధ వాడితే అని. ఈ బాధ మీదే, ఎవ్వడికి ఏముండదు. ఒక్కడే చెప్తున్నాను, డిప్రెషన్ వెళ్ళి బయటికి రండి, ఫైట్ చేయండి. ఓకే నీకు ఈ గోల్ ఉందంటే ఇంట్లో ఫైట్ చేయండి ఆ గోల్ కోసం. ఏదో ఒక సక్సెస్ వస్తుంది కదా బ్రో. లేదు నా వల్ల కావట్లే, చేయట్లే, నాకేం కాదు, చేయదంటే నీకు లేదు, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, అది బయటికి తీసి చూడు గాయస్. నేను చెప్తాను, నేను చాలా ఫేస్ చేసిన. ఏంటంటే నాకు కూడా చాలా ఛాన్స్ వచ్చినాయి. ఇంట్లో అడిగినా వాళ్ళు వద్దన్నారు, నేను కూడా బాధపడినా. 10 days అన్నం తినకుండా ఉన్నా. ప్రాబ్లం ఏంది ఎవరు? నాకే కదా, నేను ఫేస్ చేసినా కదా. అదెందుకు అదే ఓకే వద్దన్నారు. ఓకే మన టాలెంట్ ఏందో వాళ్ళు చూపించాలి కదా, వాళ్ళు తెలియదు కదా మనం ఏందో, మన టాలెంట్ ఏందో, మన ఐడియాస్ ఏందో, మన డ్రీమ్ ఏందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా. ఓకే నా కొడుకు ఇదే ప్లాన్, ఒక ఛాన్స్ ఇద్దాను వాళ్ళకు కూడా మైండ్లో వస్తుంది. నువ్వు చేయకుండా డిప్రెషన్ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, అరే వద్దు వీడు ఏంది ఇట్లా అయిపోతుంది, నువ్వు ఇట్లా అయిపోతుంది అన్నీ పిచ్చి ఆలోచన వస్తాయి గాయస్. ముందే చెప్తున్నా, లైట్ తీసుకోండి, ఫైట్ చేయండి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైట్ చేద్దాం, చిల్లే ఎంజాయ్ చేద్దాం గాయస్. ఏదో ఒక రోజైనా సక్సెస్ వస్తుంది. ఓకేనా గాయస్? Please subscribe CPR family guys.